కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు లేవనెత్తుతున్న ప్రజా సమస్యలకు సమాధానం చెప్పలేక ఆ పార్టీ నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాముని శ్రీనివాస్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. కాళేశ్వరం జలాల వినియోగం, రైతు రుణమాఫీ, హైడ్రా చర్యలు, మైనింగ్ కుంభకోణాలు, భూ వ్యవహారాలు, కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల అమలు వంటి అంశాలపై హరీష్ రావు అసెంబ్లీలోనూ ప్రజాక్షేత్రంలోనూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. అయితే ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్ నాయకులు హరీష్ రావుపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో ప్రజలే వారికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు ములకల కనకరాజు, జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, కాముని ఉమేష్ చంద్ర, కాల్వ ఎల్లం, పోచబోయిన వైకుంఠం పాల్గొన్నారు. మేము ఎడిపోయేది ఎడిపోతున్నాం అనేది మీరు చూసుడు బంద్ చేసుకోండి. మీరు చేసే పనులు చేస్తా అన్న రైతులకు, ప్రజలకు చేస్తా అన్న అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించండి. అది ఈడి వదిలిపెట్టి ఈయన ఏం చేస్తుండు, ఈయన ఎడిపోతుండు అని మీరు ఎందుకు చూస్తున్నారు? మీరు ఇవన్నీ అవి మీకు అలవాటు ఉంటాయి. శుద్ర పూజలు కానీ, తాంత్రిక పూజలు కానీ మీకు అలవాటు ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమ పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ, తెలంగాణ సాధించిన నాయకుడు కాబట్టి అటువంటి అలవాట్లు ఏవి కూడా హరీష్ రావుకు ఉండవు. అటువంటి అవకాశం కూడా లేదు. చేసుకునే గత్యంతరం కూడా మాకు అవసరం లేదు. మీరు ఇస్తానటువంటి హామీలు కానీ, మీరు చేస్తున్నటువంటి అవినీతిని కానీ ఎత్తి చూపినందుకు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. 120 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పిసిసి అధ్యక్షుడు మాట్లాడవలసిన మాటలేనా ఇవి? మిగతా కాంగ్రెస్ నాయకులు మాట్లాడవలసిన మాటలేనా ఇవి? మీ మంత్రులు చేస్తున్న అవినీతి సంగతి ఏంది? మరి మీ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి అవినీతి సంగతి ఏంది? ఒక ఎమ్మెల్యే 2.5 సంవత్సరంలో 400 కోట్ల రూపాయల బ్యాంక్ అప్పులు కట్టిండంట. దాని సంగతి ఏంది? ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులన్నీ? ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రజలే కదా అవన్నీ ఎత్తి చూపినందుకే కదా ఈ మాటలు మాట్లాడు. ప్రాజెక్టులు నింపమని చెప్పి నీళ్లు, గోదావరిలో నీళ్లు వృధా అవుతున్నాయి, ప్రాజెక్టులు నింపాలి, మోటార్లు ఆన్ చేయాలని చెప్పి ఎత్తి చూపినందుకనే ఈ మాటలు మాట్లాడు. రైతులకు ఎరువులు సకాలంలో ఇస్తలేరని చెప్పి అడిగినందుకైనా ఇవన్నీ మాట్లాడు. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తలేరని చెప్పేసి మాట్లాడినందుకైనా ఇవన్నీ. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రభుత్వం ఒత్తిడి చేసినందుకైనా ఇవన్నీ మాట్లాడు. ముందుగా మీరు ఇస్తానటువంటి హామీలు కానీ, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు కానీ నిలబెట్టుకొని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇక ముందైనా ఈ తాంత్రిక పూజలు అనేటి మీరు చేస్తారు కావచ్చు, కానీ మాకు ఉద్యమ పార్టీ కాబట్టి మాకు అటువంటి అలవాటు లేదు. మీరు నోరు జాగ్రత్త అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ప్రజలకు 2 నెలలు అయిపోయింది, వర్షాకాలం స్టార్ట్ అయ్యి వర్షాలు తక్కువ పడుతున్నాయి. మీరు ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఎత్తిపోసి నీళ్లు అందియాలని చెప్పేసి రైతులు కోరుతా ఉన్నారు. గద్దెర్చి పెట్టండి. రైతులకు కావాల్సిన ఏంటో మీరు సప్లై చేయండి, రైతులకు కావాల్సిన ఏంటో మీరు అందించండి. పూజలు, మాంత్రిక పూజలు అనేటువంటి ఒక పనికి మాలినటువంటి చౌకబారు విమర్శలు చేయడం అనేది మీ స్థాయికి తగదని చెప్పి ఈ సందర్భంగా మేము మహేష్ కుమార్ గౌడ్ ను హెచ్చరిస్తా ఉన్నాం. ఇది రోజున నోరుంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడడానికి, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పరిష్కరించాలే గాని ఈ విధమైనటువంటి ముఖ్యమంత్రి స్థాయి నుంచి గ్రామస్థాయి కార్యకర్త వరకు కూడా కేవలం దుర్భాషలు ఆడడం, మరి ప్రతిపక్ష పార్టీల మీద దుమ్మెత్తిపోయడం, సమస్యలను పక్కదారి పట్టించడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి లేనిపోని నిరోధార ఆరోపణలు చేయడం, కక్షగట్టి కేసులు కట్టడం, విచారణ పేరుతో మరి పోలీస్ కమిటీలు, సిట్ లాంటి కమిటీలు వేయడం, కాలయాపన చేయడం, ఇదంతా కూడా కేవలం ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రజల సమస్యలు పరిష్కరించలేక, వాటిని పక్కదారి పట్టించేందుకు, ఇష్యూ డైవర్ట్ చేయడానికే ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి మాట ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మొన్న ఎలినో ప్రభావం ఉంది, కాళేశ్వరం జలాలను ఎత్తిపోయండి అంటే హరీష్ రావు గారు సూటిగా ప్రశ్నించి వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే కూడా దానికి జవాబు చెప్పలేక, ఎల్లంపల్లి నుంచే నీళ్లు వస్తున్నాయి అని చెప్పి అబద్దం అన్నటువంటి వాళ్ళు ఈ రోజు మరి నందిమేడారం నుంచి, గాయత్రి పంప్ హౌస్ నుంచి వస్తున్నటువంటి కాళేశ్వరం జలాలే ఈ రోజున మిడ్మానర్కి వస్తున్నటువంటి విషయం, ఎల్లంపల్లి ద్వారా మిడ్మానర్కి వస్తున్నటువంటి విషయాలు
విషయాన్ని ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. ఇది నిజం కాదా, ఈ కాళేశ్వరం జలాలు వాస్తవం కాదా అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా ముక్కు నేలకు రాసి తప్పొప్పుకోవాల్సిందని చెప్పి ఈ